ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని ఆత్మ ద్వారా దేవుని అభిషేకంతో ఈ టాక్ షోని నిర్వహించడానికి దేవుడు ఎంతో కృప చూపించినందుకు, ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలు మీకు తెలియజేయడానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గత టాక్ షోలో మనం ఆరాధన కూర్చున్న విషయాలు, ఆరాధన వల్ల కలిగే ఉపయోగాలు ఎన్నో నేర్చుకొని ఉన్నాం. అలాగే ఈ టాక్ షోలో కూడా మీ ముందు ఒక నూతనమైన అంశంతో మీ ముందు మేము ఉన్నాము. ఈరోజు యొక్క అంశం ఏమిటంటే యేసు వైపు చూడటం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటో పాస్టర్ జీవన్ గారి ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాము. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ఈ యొక్క అంశం మీద నా యొక్క మొదటి ప్రశ్న ఏంటంటే, యేసు వైపు చూడటం అంటే ఏంటి? యేసు వైపు చూడటం వల్ల ఏం జరుగుతుంది? మీరు మాకు ఈ యొక్క మొదటి ప్రశ్నకు సమాధానం తెలియపరుస్తారా? స్పిరిచువల్ టాక్ షో అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మరింత విపులంగా నేర్చుకునేదానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ, వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ధ్యానించబోతున్న లేక పరిశీలించబోతున్న అంశం ఏంటంటే యేసు వైపు చూడడం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలలో మనం గమనించినప్పుడు, యేసు వైపు చూస్తూ పందెపు రంగంలో మనం ప్రయాణం చేసి యేసు చేరిన గమ్యస్థానమైన లేక మన స్థానమైన సింహాసనం యొద్దకు మనం చేరుకోవాలి అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం కదా. ఇప్పుడు యేసు వైపు చూడడం అనే ప్రశ్నకు సమాధానాన్ని మనం గమనిద్దాం. మనం అడిగినట్టుగా యేసు వైపు చూడడం అంటే యేసు ప్రభు మనకి దర్శనంలోనో కలలోనో లేక కొత్త నిబంధన అపోస్తుడైన పౌలుకి ప్రత్యక్షంగా కనపడినట్లుగాను వెలుగుగా అలా చూడడం గురించి యేసు వైపు చూచుట అనే మాటని ఇక్కడ పౌలు గారు ఉపయోగించినట్టు కాదు. శ్రమలలో ఉన్న హెబ్రీ క్రైస్తవులు యేసు వైపు చూడడం అంటే యేసు ప్రభుని లక్ష్యం ఉంచటం, లేదా ఆయన మనస్సులో ఉన్న ఉద్దేశములను ఎరిగి మనం జీవించటాన్ని యేసు వైపు చూస్తూ జీవించటం, లేక యేసు వైపు చూస్తూ ఈ విశ్వాస ప్రయాణం చేయడం అనే అర్థాన్ని తెలియచేస్తుంది. అంటే యేసు ప్రభుని ఆయన మీద మనస్సు కేంద్రీకరించి మనం ఆయన మీద లక్ష్యం ఉంచి ఆయన మనస్సును అర్థం చేసుకుని ఆయన మనస్సులో ఉన్న ఉద్దేశాల ప్రకారం మనం నడుస్తున్నామా, జీవిస్తున్నామా లేదా అనేది జాగ్రత్తగా పరీక్షించుకుంటూ జీవించే ఆత్మీయ జీవితాన్ని యేసు వైపు చూస్తూ చేస్తున్న ఆత్మీయ జీవితం అని అర్థం వస్తుంది. ఇలా యేసు వైపు చూసినప్పుడు మనం మన విషయమై యేసు ప్రభు తన మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలను మనం గుర్తించగలుగుతాం. యేసు ప్రభు మన మీద ఆయన ఉద్దేశమును కలిగి ఉన్న సంగతి గుర్తించటమే కాదు, దాని ప్రకారం మనం ఉన్నామో లేదో కూడా మనం పరిశీలించుకుని గమనించుకుని జాగ్రత్త పడే అవకాశం కూడా ఉంటుంది. బైబిల్లో అలా యేసు వైపు చూసేవారు ఎవరైనా ఉన్నారా అన్నయ్య? పరిశుద్ధ గ్రంథంలో యేసు వైపు చూసిన వారు చాలా మంది ఉన్నారు. ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అది విశ్వాస వీరుల యొక్క పట్టిక అని మనం చెప్పొచ్చు. అంటే ఆదికాండం మొదలుకొని హేబేలుతో ప్రారంభమవుతున్నటువంటి విశ్వాసపు వీరుల యొక్క పట్టిక యేసు ప్రభు పౌలును దర్శించిన తర్వాత పౌలు ఆనాటి వరకు చూసినటువంటి అనేకమైనటువంటి యేసు ప్రభునందు విశ్వాసము ఉంచి జీవించిన వారి లెక్కంతా చెప్తూ వీరందరూ మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నారు అని చెప్తారు. వారందరూ ఎలా నడిచారంటే యేసు వైపు చూస్తూనే నడిచారు అని చెప్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా లేక హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయములో చెప్పబడినటువంటి వారందరూ కూడా యేసు వైపు చూసిన వారే. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా
యేసు వైపు చూస్తూ వెళ్దామంటే అంటే వాళ్ళు కూడా యేసు వైపు చూశారు. అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దైవజనులందరూ కూడా విశ్వాసం కలిగిన వారందరూ కూడా యేసు వైపు చూసిన వారే. ఓకే అన్నయ్య, యేసు వైపు వాళ్ళందరూ చూశారు కదా, అలా చూడటం వల్ల వాళ్ళకి కలిగిన ఆశీర్వాదాలు ఏంటి? అలాగే మనకి కూడా యేసు వైపు చూడటం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ఎవరైతే యేసు వైపు చూస్తారో వారికి లెక్కలేనన్ని దీవెనలు దాచిపెట్టబడి ఉన్నాయి. అంటే యేసు ప్రభు మనసు ఎరిగి, యేసు ప్రభు మనసులో మన విషయమైన ఉద్దేశాలను గుర్తెరుగుతూ ఆయన వైపే చూస్తూ మనం జీవించేటువంటి వారం అయితే అది యేసు వైపు చూస్తూ జీవించే జీవితం కదా. ఆ యేసు వైపు చూసే జీవితమును కలిగిన వారంగా మనమున్నట్లయితే చాలా దీవెనలు చెప్పొచ్చు. నేను కొన్ని వాటిని గుర్తు చేస్తాను. మనం కీర్తనల భాగంలో 34వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు యేసు వైపు వారు చూడగా వారి ముఖములకు వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును అంటాడు. మొదటిగా వెలుగు సంబంధులుగా వారు మార్చబడతారు. అంటే పరిశుద్ధ గ్రంథంలో వెలుగు అనేటువంటిది దేనికి పోల్చబడిందంటే చీకటి సాతాను సంబంధమైన లేక పాపమునకు అపవిత్రమునకు అది సూచనగా కనబడుతుంది. వెలుగు అనేది దేవుని స్వభావమైన పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. ఒక వ్యక్తి యేసు వైపు చూస్తూ తన ప్రయాణం చేస్తున్నంతకాలం అతడు పరిశుద్ధంగా ఉంటాడు. పరిశుద్ధత అనేది క్రైస్తవ సమూహం యొక్క బలం. పరిశుద్ధత అనేటువంటిది కలిగినటువంటి దినాలలో శాంసన్ శత్రువును జయించగలిగాడు. పాపము అనేది రానంత వరకు ఎరికో పట్టణ ప్రాంతాలలో యెహోషువ సైన్యం విజయాన్ని చూడగలిగింది. వారి మధ్య అపవిత్రమైనది వచ్చినప్పుడే చిన్న పట్టణమైన హాయి మీద ఓడిపోయింది. శాంసన్ తన పరిశుద్ధత అనే ఆ వ్రతాన్ని, ఆ నాజీరు వ్రతాన్ని కోల్పోయినప్పుడు అతను బలహీనుడైపోయాడు. నీ బలం ఎందులో ఉంది అని డెలీలా అడిగితే శాంసన్ చెప్పకనే చెప్తున్న సమాధానం ఏంటంటే నా పరిశుద్ధతలో బలం ఉంది, నా ప్రతిష్టలోనే బలం ఉంది అనే మాటను బట్టి మనం అర్థం చేసుకుంది ఏంటంటే యేసు వైపు చూసే వారి జీవితాలు వెలుగు అనే పరిశుద్ధతను కలిగి ఉంటాయి. ఆ పరిశుద్ధత వల్ల వారు బలాన్ని కలిగి ఆత్మయందు బలవంతులై వారికి ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను బట్టి వచ్చే బలంతో అనేక విషయాలలో విజయాన్ని చూస్తారు. అనేక సమస్యల మీద, శత్రు సంబంధమైన సాతాను కార్యముల మీద ఒక ఆత్మీయులు విజయాన్ని చూడగలుగుతారు. కాబట్టి మొదటిగా యేసు వైపు చూసినటువంటి వ్యక్తికి పరిశుద్ధత కలుగుతుంది. అదే సమయంలో మనం హాగర్ అనేటువంటి ఆమె జీవితాన్ని గమనించినప్పుడు నన్ను చూసినటువంటి దేవుని నేను చూశాను అంటుంది. ఎప్పుడైతే హాగరు దేవుని చూసిందో, దేవుని మాట వినిందో, ఆ మాట ఏంటంటే హాగరుతో దేవుడు చెప్తాడు, సారాయి దాసివైన హాగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా నేను సారా ఇంటి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు ఇప్పుడు తెలియదు అని. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది నాకు అవసరం కాదు, నువ్వు వెళ్ళవలసిన స్థలం ఏంటంటే తిరిగి మరలా సారా దగ్గరకు వెళ్ళు, ఆమె చేతి కింద అణిగిమణిగి ఉండు అంటాడు. అప్పుడు సారా ఎక్కడుంది? విశ్వాస వీరుడైన విశ్వాసులకు తండ్రిగా ఎంచబడుతున్న అబ్రహాము ఇంట సారా ఉంది. ఆ సారా ఎలా ఉంది? పేతురు రాస్తూ చెప్తున్నాడు 3వ అధ్యాయం తన మొదటి పత్రికలో, ఆమె లోబడి పరిశుద్ధ స్త్రీగా, దైవభక్తి గల స్త్రీగా, అక్షయ అలంకారం అనే హృదయాంతరంగ స్వభావాలు ధరించుకున్న భక్తి కలిగిన స్త్రీ వలె ఉందంట. ఇప్పుడు ఆమెకు ఏం చెప్తున్నాడంటే ఆమె చూడగానే, యేసు వైపు చూడగానే, ఆ దేవుని వైపు చూడగానే ఆమె విశ్వాసం గల ఇంట్లో విశ్వాస వీరులతో కలిసి భక్తి గల బిడ్డగా నువ్వు జీవించు అని ఆమెను నడిపిస్తున్నాడు. అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే యేసు వైపు చూస్తూ ప్రయాణం చేసేవారు విశ్వాసం గలవారుగా, విశ్వాసమును బట్టి దీవెన అనుభవించేవారుగా ఉంటారు. ఇది 2వ ఆశీర్వాదం. 3వ ఆశీర్వాదం ఏమిటంటే విశ్వాసమును బట్టి నేను ఆయన వైపు చూస్తున్నాను కనుక నేను కదల్చబడను అంటాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనంలో దావీదుని గురించి పేతురు చెప్తూ, యేసు వైపు ఎవరైతే చూస్తారో వారి పిలుపులో, ఏర్పాటులో ఎప్పుడు కదల్చబడరు, స్థిరంగా ఉంటారు. పేతురు కూడా తన పత్రికలు ఇదే చెప్తున్నాడు, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయపరచుకోండి, అప్పుడు మీరు దేవుని రాజ్య ప్రవేశము మీకు సులువవుతుంది అని తన 2వ పత్రిక 1వ అధ్యాయంలో వివరిస్తూ వస్తున్నారు. ఇక మనం గమనించినట్లయితే దేవుని యొక్క వైపు చూసేటువంటి వారి గురించి కొత్త నిబంధనలో పౌలు చెప్తున్న మాట, ఎందరి హృదయములు దేవుని వైపు తిరుగుతాయో వారు దేవుని మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేస్తూ మహిమ వెంబడి మహిమను వారు పొందుతూ దేవుని ఆత్మచేత
దేవుని పోలికలో, ఆ ఆత్మ పోలికలోనికి వారు మార్చబడిపోతారు అని. అంటే మొదటిగా పరిశుద్ధత, 2 విశ్వాసము, 3 పిలుపు, ఏర్పాటు, నిశ్చయపరచబడటం, 4 దేవుని పోలికలోనికి వారు రూపాంతరం చెందటం అనేది దేవుని వైపు చూసేటువంటి జీవితమును కలిగిన వారికి కలిగే దీవెనలు. ఈ పాయింట్ ద్వారా దేవుని వైపు చూడటం వల్ల కలిగే ఆశీర్వాదాలు అంటే తెలుసుకోగలిగామని. ఈ సమాజంలో అసలు దేవుని వైపు ఎందుకు చూడడానికి ప్రయత్నించటం లేదు? అసలు ఎందుకు దేవుని వైపు చూడలేకపోతున్నారు? సహజంగా దేవుని బిడ్డలు దేవుని వైపు చూడలేకపోవడానికి కారణం ఏంటంటే, అది మొదటిగా అపవాది యొక్క తంత్రం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలని క్రీస్తులో నిక్షిప్తమై ఉండగా, క్రీస్తు వైపు చూసినప్పుడు కలిగే ఆశీర్వాదం మనం గమనించకూడదని ఈ లోక రాజ్యాలను, ఈ లోక వైభవాన్ని, ఈ లోక ఆశలను దిగో మనకు చూపిస్తూ ఉంటుంది సాతానుడు. ఆ విధంగా యేసు ప్రభు కూడా చూపించి, నాకు సాగిలపడి మొక్కినట్లయితే ఈ లోక రాజ్యములన్నీ కూడా నీకు అప్పగిస్తాను అని కొండ మీద యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళి ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు మాట్లాడిన సంగతి మనం చూస్తాం కదా. ఈ విధంగా ఈ లోకములో ఉన్న వాటిని చూసేలా సాతానుడు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను మనం చూసేలాగా, కొన్నిసార్లు మన భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కలగడానికి కారణమైనటువంటి స్థలాలను చూసేలా, కొన్నిసార్లు భౌతిక సంబంధమైనటువంటి ఈ అనుభవాలలో మనం నడుస్తున్నప్పుడు మనకు కలిగిన శ్రమలను చూసి మనం కురింగిపోయేలా, అలా పేతురు జీవితాన్ని కూడా చూస్తాం. నడిచి ప్రభు రమ్మంటే ఆ ఓడ నుంచి ప్రభు యొద్దకు వెళ్తున్నాడు, కానీ ఇక్కడ జరిగినది ఏంటంటే అలల వైపు చూసి అల్ప విశ్వాసంతో మునిగిపోతున్నప్పుడు కేకలు పెట్టాడు. ఇలా మన మీదకు వస్తున్న అలల లాంటి కొన్ని సమస్యలు మనం చూసేలా అపవాది చేస్తూ లోకం వైపు, మనుషుల వైపు, ఆ మనుషులు ఏర్పరిచిన స్థలాల వైపు, అంతేకాదు మనుషులుగా మన కలుగుతున్న శ్రమల వైపు చూసేటువంటి ఆ ప్రభావానికి గురి చేసి దేవుని వైపు చూడనీయకుండా చేస్తూ ఉంటుంది. ఇవన్నీ సాతాను యొక్క తంత్రములు, దేవుని వైపు నుంచి మన దృష్టిని మలచడానికి అపవాది వేసిన ప్రణాళికలు. ఈ సమాజంలో వాళ్ళు ఎందుకు దేవుని వైపు చూడలేకపోతున్నారు అనే కారణాలు చెప్పారన్నయ్య. ఆ కారణాలన్నిటిని ఎలా అధిగమించాలి అనేది కూడా మీరు మాకు తెలియపరుస్తారు. మరి యేసు వైపు మాత్రమే మనం చూస్తూ పందెపు రంగంలో ముందుకు వెళ్ళాలి అని కనుక మనం ఆలోచించినప్పుడు, ఆ అనుభవం మనకు ముఖ్యంగా రావడానికి మనము సంరక్షకుల యొక్కయు, పోషకుల యొక్కయు, గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో మనం ఆత్మీయంగా పెంచబడాలి. గమనించండి, మనం ఎప్పుడైతే మోషే జీవితాన్ని గమనిస్తామో, బాల్య దినాలలో మోషే యొక్క తల్లి మోషేను అప్పుడున్నటువంటి చిన్నపిల్లను చంపాలి అన్నటువంటి ఆ శిక్షను తప్పించడానికి కాపాడలేక నైలు నదిలో వదిలేస్తే, ఆమె ఆ తొట్టిలో వెళుతున్నటువంటి ఆ మోషేని ఏం జరుగునో చూద్దామని వాళ్ళ అక్క అయిన మిరియాము మోషే వెనక్కి వెళ్తే, ఫరో కుమార్తె స్నానానికి వచ్చినందున మోషే ఆ జమ్ము పెట్టిలో పెట్టినప్పుడు చక్కగా ఆమె వద్దకే చేరడం, ఆమె మోషేను పెంచుకోవడానికి ఇష్టపడడం, దత్తత తీసుకుని ఆమెను పెంచు నిమిత్తం దాదిగా పిలుచుకు వస్తానని మోషే వాళ్ళ అక్క మిరియాము మోషే తల్లినైనటువంటి యాకోబేదునికే అప్పగించటం, ఇదంతా మనకు తెలుసు కదా. యాకోబేదు చక్కగా పెంచింది, కానీ ఫరో కుమార్తె నా కొరకు పాలిచ్చి పెంచు అంది. కానీ ఆమె కొరకు ఒక పక్కన పెంచుతూనే ఈ మోషే తల్లి 4వ తరంలో దేవుని ఉద్దేశ్యము ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు అబ్రహాముకు ఆదికాండం 15వ అధ్యాయములో ఏదైతే వాగ్దానం చేశాడో, ఈ దేశం నుంచి, ఐగుప్తు దేశం నుంచి కానాను స్వాస్థ్యంగా మీ 4వ తరం వారు పొందుతారని వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం 4వ తరంలో ఖచ్చితంగా నిరూపించబడుతుందని గ్రహించిన తల్లి ఆ ప్రజలను, అంటే అప్పుడు ఉన్నటువంటి ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేల్ ప్రజలను అప్పటి పరిస్థితుల నుంచి విడిపించి మోషే తీసుకువెళ్ళగలడని నమ్మి ఆమె అతన్ని తన ప్రజలకు విమోచకుడిగా, రక్షకుడిగా పెంచింది. ఆయన పెంపకాన్ని బట్టి
వయసు వచ్చినప్పుడు ఐగుప్తు యొక్క ధనము కంటే, భోగముల కంటే, సుఖభోగముల కంటే, ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకోవడం కంటే, ఫరో తర్వాత సింహాసనం మీద అధికారిగా కూర్చోవడం కంటే, ప్రభు కొరకు, ప్రభు నిమిత్తమై, ప్రభు ప్రజల కొరకు శ్రమ పడడం, నిందపడడం గొప్ప భాగ్యమని అతడు ఎంచుకున్నాడు. అంటే యేసు వైపు చూడగలిగిన మనసు తన తల్లి పెంచిన పెంపకం వలన వచ్చింది. ఈ తల్లి ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు, లేక ఆత్మ సంబంధమైన సంఘము, లేక ఆత్మీయులైనటువంటి ఆ యొక్క తల్లిదండ్రులైన పెంచబడడం ద్వారా యేసు వైపు చూడడం అనేది మనకు అలవర్చబడుతుంది. యేసు వైపు చూడడం అనేది చక్కగా ఆ దిశగా పెంచుతూ ఉన్నప్పుడు, ఆ విషయంలో ఆత్మీయంగా పెంపొందించబడుతున్నప్పుడు ఆ ఆత్మీయ ఎదుగుదల ఆ మనస్సును మనకు కలిగిస్తుంది. దీన్ని బట్టి యేసు వైపు చూడకుండా వచ్చే ఆటంకాలను ఎలా అధిగమించాలో మేము తెలుసుకున్నాం అన్నయ్య. ఈ కాలంలో యేసు వైపు చూడకుండానే యేసు వైపు చూస్తున్నామనే భ్రమలో కొంతమంది ఉంటున్నారు కదన్నయ్య. ఆ భ్రమని ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేసి రాగలరు? లేకపోతే వాళ్ళు భ్రమ పడుతున్నారని వాళ్ళు ఎలా తెలుసుకోగలరు? ఆత్మీయ ప్రయాణంలో యేసు వైపు చూస్తూ ప్రయాణం చేయడానికి ప్రత్యామ్నాయంగా మిగతా వాటి వైపు చూస్తూ యేసు వైపే చూస్తున్నాము అనే ఒక చిన్న భ్రమ కలిగించే అనుభూతిలో చాలామంది యేసు వైపు చూసే ప్రయాణం చేస్తున్నాము అని భావిస్తుంటారు. ఉదాహరణగా కొంతమంది కొన్ని మినిస్ట్రీలను, అంటే వారు కలిగిన సంఘాలను, సంస్థలను ఫాలో చేస్తూ దానినే, వాళ్ళ పద్ధతులనే, వారినే దేవుని స్థానంలో నియమించి వాటిని ఫాలో చేయడం ద్వారా దేవుని వైపు చూస్తూనే ప్రయాణం చేస్తున్నాం అనుకుంటారు. అదే సమయంలో వాళ్ళు కల్పించిన కొన్ని పండుగలు, వాళ్ళు కల్పించిన కొన్ని క్రమాలు ఆచరించడం ద్వారా మేము యేసు యొక్క వైపు చూస్తూనే వాటిని అనుసరించినందున ప్రయాణం చేస్తున్నాం అనుకుంటారు. మరి కొంతమంది సేవకులకు అభిమాన సంఘాలుగా, కొంతమంది ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో తలాంతులను ప్రదర్శిస్తూ వస్తున్న ఘనత గౌరవాలను సంపాదిస్తూ వస్తున్నటువంటి ఆశీర్వాదాలను అనుభవిస్తూ మేము యేసు వైపు చూస్తూనే ప్రయాణం చేస్తున్నాం కదా అని భ్రమపడుతూ మోసపోతూ ఉంటారు. చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనం గమనిద్దాం. యేసు వైపు చూడడం వేరు, యేసు వైపు చూడడానికి మనల్ని సిద్ధపరిచేటువంటి కొన్ని క్రమాలు, నియమాలు, వ్యక్తులు వేరు. నేను సంస్థలకు లాయల్గా, మనము ఆత్మీయంగా జన్మించిన సంఘానికి ఒక మాదిరిగాను స్థిరంగాను ఉండడాన్ని నేను తప్పు పట్టడం లేదు. మనల్ని నడిపిస్తున్న, మన కొరకు కన్నీరు కార్చిన సంఘాన్ని, సేవకుల్ని ప్రేమించడాన్ని, అభిమానించడాన్ని, గౌరవించడం తప్పు పట్టడం లేదు. అదే యేసు వైపు చూసే జీవితము అని మోసపోవడం తప్పని చెప్తున్నాను. సంఘాలలో నియమించే కొన్ని పండుగలు, కొన్ని ఆచారాలు, కొన్ని నియమాలు ఉంటాయి. అవి ఎందుకంటే యేసు వైపు చూస్తూ మన అడుగులు ముందుకు కొనసాగడానికి అవి మనకు దిక్సూచిగాను, అవి మనకు నియంత్రించేవిగాను, అవి మనం హెచ్చరించేవిగాను, ఒకవేళ యేసు వైపు చూసే జీవితంలో మనం అటు ఇటు కదల్చబడుతుంటే తిరిగి మరలా స్థిరపరిచేదానికి ఉపయోగకరంగానే అవి నియమించబడ్డాయే తప్ప వాటిని అనుసరించడమే యేసు వైపు చూడడం అనుకోకూడదు. పండుగలు చేయడమే యేసు వైపు చూడడం అనుకోకూడదు. తిరణాలు, ఆ కార్యక్రమాలు, వారి పద్ధతులలో తెలియకుండానే అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు, అంటే ఆ సంస్థల యొక్క మీద నమ్మకం, ఆ సంస్థలు ఏర్పరిచిన క్రమాల మీద నమ్మకం మనకి ఎప్పుడైతే దేవుని వైపు చూడడం కంటే అధికమవుతుందో ఆ వాటిని ఆధారం చేసుకుని మన ఆత్మీయ జీవితం డివేట్ అవడానికి, సాతానుడు స్వాధీనపరుచుకుని మార్గము తప్పించడానికి, ప్రమాదకరమైనటువంటి అనుభవాలు ఎదురవడానికి కారణాలు అవుతాయి. కాబట్టి యేసు వైపు చూడడం వేరు, యేసు వైపు మనం చూసి జీవించడానికి మనకు సహకారులుగా ఇచ్చిన వారి ఆలోచనలు, వారి యొక్క కట్టడలు వేరు. ఈ విషయాన్ని మనం గుర్తిద్దాం. ఈ యొక్క పాయింట్ ద్వారా నిజంగా యేసు వైపు చూస్తున్నారో లేదా భ్రమలో ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకోగలరు. మీరు మాకు తెలియపరిచినందుకు థ్యాంక్స్ అన్నయ్య. దేవుని వైపు చూడటం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటో మీరు మాకు తెలియపరిచారు. అసలు యేసు వైపు చూడటం అంటే ఏమిటి, యేసు వైపు చూడటం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏమిటో, అసలు ఈ పరిశుద్ధ గ్రంథంలో యేసు వైపు చూసే వాళ్ళు ఉన్నారో లేదో అనే ఆ ప్రశ్నలో ఉన్న వాళ్ళకి జవాబులు కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీరు మాకు తెలియపరిచినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇంకా ఎంతో దేవునితో సంబంధం పెంచుకోవడానికి, దేవుని గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఈ యొక్క స్పిరిచువల్ టాక్ షో ద్వారా
మీ ముందుకు వచ్చి ఉన్నాము. ఇప్పటి వరకు విన్నారుగా ఫ్రెండ్స్, ఈ యొక్క స్పిరిచువల్ టాక్ షో అనేది మీ యొక్క ఆత్మీయ జీవితాలకి ఎదుగుదలగా ఉంటుందని మేము భావిస్తున్నాను. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ యొక్క విషయాన్ని వారికి కూడా తెలియపరచాలని. నెక్స్ట్ వీక్ మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాము. ప్రైజ్ ది లార్డ్.